వేడి వేడి అన్నంలో పప్పుతో పాటు ఏదైనా వేపుడు ఉంటే చాలా బాగుంటుంది కదా. కాకరకాయతో చాలా కర్రీస్ చేయవచ్చు. ఈ కాకరకాయని చేదు లేకుండా చేసుకోవచ్చు, చేదు ఉండేలా కూడా చేసుకొని తింటారు. కాకరకాయ వ్యక్తిత్వమే చేదు కాబట్టి చేదుతో తింటేనే చాలా హెల్దీ. చేదు లేకుండా చేసుకోండి, అప్పుడప్పుడు చేదు ఉండేలా కూడా చేసుకొని తినండి, ఒంటికైతే చాలా మంచిది. నేను ఈరోజు కాకరకాయ వేపుడు కోసం కాకరకాయలను శుభ్రం చేసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకుంటున్నా. అందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని మరి నల్లగా కాకుండా దోరగా మీడియంగా ఈ వక్కలు వేయించుకుంటున్నా. ఇక తాలింపు కోసం మందపాటి కడాయిలో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా. ఇక పచ్చిమిరపకాయలు, ఉల్లాకులు, వెల్లుల్లి రెబ్బలు అలా దోరగా వేయించి నేను ఇందులో వెల్లుల్లి కారపొడి వేస్తున్నా. దీంతోనే టేస్ట్ అయితే స్పైసీగా చాలా బాగుంటుంది. ఇక వెల్లుల్లి కూడా వేసినాక వక్కలు కూడా వేసేసి మంచిగా వెల్లుల్లి కారం ఈ వక్కలకి పట్టేలా కలుపుకుంటే కాకరకాయ వేపుడు తయారైపోతుంది. ఇలా వెల్లుల్లి కారంతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.